హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 17th నవంబర్ 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఖలిస్తానీలు రాజేసిన చిచ్చు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కెనడాతో మంచి సంబంధాలు ఉన్నాయి. 1951లో కొలంబో ప్లాన్ తర్వాత ఇండియాకి కెనడాకి మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. తర్వాత 1951 నుంచి 2003 వరకు కూడా ఇండియాకి కెనడా దాదాపు 340 కోట్ల కెనడియన్ డాలర్లు ఆర్థిక సహాయం కూడా చేసింది. 2003లో ఇండియన్ గవర్నమెంట్ కొన్ని దేశాల నుంచి ఆర్థిక సహాయాన్ని తీసుకోవాలని, మిగతా దేశాల నుంచి ఫండ్స్ తీసుకోకూడదని చెప్పి డిసైడ్ అయిన తర్వాత ఈ ఫండ్స్ అనేవి ఆగాయి. కానీ ఆ తర్వాత కూడా స్వచ్ఛంద సంస్థలకి అంటే NGOస్కి మాత్రం కెనడా నుంచి కూడా ఆర్థిక సహాయం అనేది లభిస్తూనే ఉంది. అయితే కెనడాకి ఇండియా నుంచి చాలామంది సిక్కులు వలస వెళ్ళారు. ప్రస్తుతం చూసుకుంటే కెనడాలో భారతీయ మూలాలున్న 19 లక్షల మంది దాకా సిక్కులు అక్కడ ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో అక్కడ ఉంటున్నారు కాబట్టి రాజకీయంగా కూడా సిక్కులు పాత్ర పోషిస్తున్నారు. అంటే అక్కడ ప్రధానిగా ఎవరుండాలి అని కూడా నిర్ణయించేంత కీలకంగా మారారు. కాకపోతే ఏంటంటే అక్కడున్న సిక్కుల్లో చాలామంది ఖలిస్తాన్కి సపోర్ట్ చేసే వ్యక్తులు. అయితే ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిర్జర్ హత్య తర్వాత కెనడా భారతదేశం మీద ఆధారాలు లేని ఆరోపణలు అనేవి చేసింది. అంటే ఈ హత్య వెనక ఇండియా ఉంది అని చెప్పి ఆరోపణలు చేసింది. ఇండియా ఆరోపణల్ని తిప్పికొట్టింది. కానీ అప్పటి నుంచి కూడా ఇండియాకి కెనడాకి మధ్య సంబంధాలు అనేవి చాలా బలహీనపడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా కెనడాకి మెడిసిన్స్, రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు ఇవన్నీ కూడా ఎగుమతి చేస్తూ ఉంటుంది. కెనడా వచ్చేసి ఇండియాకి పప్పు దినుసులు, కాగితం, పొటాష్, కలప ఇలాంటివన్నీ కూడా ఎగుమతి చేస్తూ ఉంటుంది. అయితే వాణిజ్యం ఎక్కువగా ప్రైవేట్ రంగంలో జరుగుతుంది కాబట్టి కెనడాకి ఇండియాకి మధ్య దెబ్బతింటున్న సంబంధాలు ఈ వాణిజ్యం మీద ప్రభావం చూపించదేమో అని చెప్పి అంచనా వేస్తున్నారు. కానీ ఇండియా నుంచి చాలామంది విద్యార్థులు కెనడాలో వెళ్ళి చదువుకుంటున్నారు. ఈ ఎడిటోరియల్ డాక్టర్ టి సంపత్ కుమార్ గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఆదమరిస్తే అంతే సంగతులు. ప్రస్తుతం ఇండియాలో 120 కోట్ల మందికి పైగా మొబైల్ ఫోన్ వాడుతున్నారు. అందులో 82 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ని వాడుతున్నారు. ప్రస్తుతం ప్రతి నెల దాదాపు 20 లక్షల కోట్లకి పైగా డిజిటల్ పేమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే డిజిటల్ పేమెంట్స్ ఎంతగా పెరుగుతున్నాయో సైబర్ నేరాలు కూడా అదే విధంగా పెరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా కొన్ని సైబర్ నేరాలు చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మీకు చాలా లాభాలు వస్తాయి అని చెప్పేసి ఆశ కల్పించి డబ్బులు కొట్టేయడం, అంతేకాకుండా ఒక నేరం జరిగింది అందులో మీ పాత్రే ఉంది అని చెప్పి ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ల పేరిట అకౌంట్లోకి డబ్బులు వేయించుకోవడం, ఇలాంటి సైబర్ మోసాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే సైబర్ నేరాలని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేసుకొని ఈ సమస్యను పరిష్కరించడం ఎంత ఇంపార్టెంటో ప్రజల్లో అవేర్నెస్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి రాశారు. ఆర్థిక అక్షరాస్యతతో పాటు డిజిటల్ అక్షరాస్యత కూడా అందరం నేర్చుకోవాలి అని చెప్పి రాశారు. ఈ ఎడిటోరియల్ శైలేష్ నిమ్మగడ్డ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.